మొన్న సత్యనాదెల్ల ఇప్పుడు పద్మశ్రీ వారియర్. మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యనాదెల్ల ఎంపికైతే ఇప్పుడు ట్విట్టర్ సీఈఓగా విజయవాడ ఆడపడుచు పోటీ పడుతోంది. అవును, ప్రముఖ సోషల్ వెబ్సైట్ ట్విట్టర్కు సీఈఓగా విజయవాడకు చెందిన ఎల్లపెద్ది పద్మశ్రీ వారియర్ పేరు పరిశీలనలో ఉంది. తమ సంస్థ సీఈఓగా మొత్తం 4 పేర్లను ట్విట్టర్ యాజమాన్యం పరిశీలిస్తోంది. ఇందులో పద్మశ్రీ పేరు కూడా ఉండడంతో అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ పేరు తెరపైకి వచ్చింది. పద్మశ్రీ విజయవాడ గాంధీనగర్లో 1961లో జన్మించారు. నగరంలోని మాంటిసరీ పాఠశాల, మేరీ స్టెల్లా కళాశాలలో విద్యను అభ్యసించారు. ముంబై ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో పీజీ చేశారు. మోహన్ దాస్ వారియర్ను వివాహమాడారు. 23 ఏళ్ల పాటు మోటరోలా ఎనర్జీ సిస్టమ్స్లో పద్మశ్రీ పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగి ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె కృషి ఫలితంగా కంపెనీ 2004 సంవత్సరంలో నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును పద్మశ్రీ అమెరికా అధ్యక్షుడి చేతుల మీదుగా అందుకున్నారు. 2007లో సిస్కో ఎనర్జీ సిస్టమ్స్లో సిటిఓగా చేరి 2015 జూన్ వరకు ఆ సంస్థలో కొనసాగారు. ఫోర్బ్స్ సంస్థ 2014లో విడుదల చేసిన 100 మంది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో పద్మశ్రీ వారియర్ 71వ స్థానంలో నిలిచారు.